ఓకే, హాయ్ ఫ్రెండ్స్. సో నా పేరు రమేష్ కడారి, డైరెక్టర్ ఆఫ్ బోర్డ్మాస్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. మీకు ఈ వ్యోమదాలి తరపు నుంచి రీజనింగ్ క్లాసెస్ను రెగ్యులర్గా ఒక 20 hours లోపల చక్కటి క్లాసెస్ చెప్పాము. దాంతోపాటు ఈరోజు క్యాలెండర్ పరంగా ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు క్యాలెండర్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ను సులభంగా ఈజీగా ఏ విధంగా చేయాలనేదే మీకు నా యొక్క చెప్పే ముఖ్య ఉద్దేశం ఈరోజు. సో కాబట్టి ఇప్పుడు మనం క్యాలెండర్లో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే శతాబ్దపు కోడ్ అని ఒకటి ఉంటుంది, నెల కోడ్ మంత్ కోడ్ అని ఒకటి ఉంటుంది, అలాగే వారపు కోడ్ అని ఒకటి ఉంటుంది. ఈ 3 కోడ్స్ గుర్తుంచుకోగలిగితే మనం ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ మీకు ఇప్పుడు నేను శతాబ్దపు కోడ్ అని రాస్తాను. సో శతాబ్దపు కోడ్ అంటే ఏంటిది? సో సెంచరీ కోడ్ అంటాం మనం ఇంగ్లీష్లో. శతాబ్దపు కోడ్. ఈ శతాబ్దపు కోడ్లో మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే, సో 6420 ఈ 4 నంబర్లు గుర్తుంచుకోవాలి. ఈ 6420 ఎలా గుర్తుంచుకోవాలి అంటే, మీరు ఏదైతే మనం 400 సంవత్సరాలు అనేది శతాబ్దపు లీప్ సంవత్సరం, కానీ ఈ 400 సంవత్సరాలకు ఒకసారి మనం ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట. 400 సంవత్సరాల నుంచి భావించబడే సంవత్సరాలన్నిటికీ మనము ఈ 6 వస్తుంది. అంటే మనం 1600 తీసుకుందాం. ఇప్పుడు 1600 సంవత్సరాల నుంచి 1699 వరకు మనకు 6 కోడ్గా తీసుకోవాలి. అంటే 1601, 1602, 1603 ఏదైనా తీసుకోవచ్చు. అలాగే 1700 నుంచి 1799 వరకు మనము 64 తీసుకోవాలి, కోడ్ 4 తీసుకోవాలి. అలాగే 1800 సంవత్సరం నుంచి 1899 సంవత్సరం వరకు 642 తీసుకోవాలి, 2. అలాగే 1900 సంవత్సరం నుంచి 1999 సంవత్సరం వరకు 0 కోడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఆపేసేయండి. అంటే ఇట్లా ఈజీగా గుర్తుంచుకోవడం కోసం 1600 సంవత్సరం అనేది 400 సంవత్సరం చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కావున మనం ఈ 1600ని ఫస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేది ఏంది? 2000 సంవత్సరం. ఈ 2000 సంవత్సరం కూడా మనకు 2099 వరకు మనకు మళ్ళీ 6 వస్తుంది. అంటే 400కు ఒకసారి ఈ యొక్క కోడ్ మనం 0 లీప్ ఇయర్స్ వస్తాయన్నాం కదా, ఆ 400కు ఒకసారి ఇలా మనం మార్చుకుంటూ పోవాలన్నమాట. అలాగే 2000 అంటే 2100 నుంచి 2199 వరకు మళ్ళీ 64 వస్తుంది. నెక్స్ట్ 2200 నుంచి 2299 వరకు 2 వస్తుంది. 2300 నుంచి 2399 వరకు 0 వస్తుంది. మళ్ళీ ఏమవుతుంది? 2400 నుంచి 2499 వరకు మళ్ళీ 6 వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఎవ్రీ 4 ఇయర్స్కు 6420 ఈ 4 నంబర్లు గుర్తుంచుకుంటే ఈ శతాబ్దపు కోడ్ ఏదైనా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ శతాబ్దపు కోడ్ ఇలా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మంత్ కోడ్. సో మంత్ కోడ్ అంటే ఏంది? నెల కోడ్ అంటాం మనం. నెల కోడ్ మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి? సో ఈ నెల కోడ్ మనం తీసుకుంటే ఇలా తీసుకుందాము, మనకు స్పేస్ అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ మనం నెల కోడ్లో సో జనవరి, సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక్కడ మనము వీటికి సంబంధించిన కోడ్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఎలా నేర్చుకోవాలి నేర్పిస్తాను ఇప్పుడే. సో కాబట్టి ఈ యొక్క మంత్ కోడ్ మనం తీసుకునేటప్పుడు జనవరి 033614625 అని ఈ నంబర్లో గుర్తుంచుకోవాలి. ఏమన్నా మనము 614033614625 614625 ఇక్కడ జనవరికి కోడ్ మనకు 033, అలాగే 614, నెక్స్ట్ 625, అలాగే 035. ఈ కోడ్స్ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ కోడ్స్ గుర్తుంచుకున్నప్పుడు మనం సండే 033614625 035
ఇది ఎలా గుర్తుంచుకోవాలి సార్ అన్న కొంచెం ఇదేమన్నాము 6420 0246 అన్నీ ఈవెన్ నెంబర్స్ కదా, అలా గుర్తుంచుకోవచ్చు. ఇది ఇక్కడ 033 కదా, 614 625 035. ఇప్పుడు మీరు ఫస్ట్ ఎలా గుర్తుంచుకోవాలంటే చిన్న టెక్నిక్, 033 కదా, ఇవో 035 ఫస్ట్ 3 లాస్ట్ 3 మొత్తం అవుట్ ఆఫ్ 12 months లోపల ఫస్ట్ 3 లాస్ట్ 3 అంటే 6 అయిపోయినాయి. 033 2 కలుపుతుంటే 035 33 35 035. ఓకే, నెక్స్ట్ 614 625, దీనికి కొంచెం 1 కలిపితే 2 అయింది, దీనికి 1 కలిపితే 5 అయింది. అట్లా ఏదో ఒక రకంగా మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా గుర్తుంచుకుంటే మీకు చాలా ఈజీగా ఆన్సర్లన్నీ తొందరగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము డే కోడ్. డే కోడ్ అంటే వారపు కోడు. వారపు కోడ్ని మనం ఏ విధంగా తీసుకుంటాము, ఇలా తీసుకుందాం. ఇందులో మనము వారపు కోడ్లో 0 ఆదివారము, 1 సోమవారము, నెక్స్ట్ 2 మంగళవారము, 3 బుధవారము, నెక్స్ట్ 4 గురువారము, 5 శుక్రవారము, 6 శనివారము, 7 ఇట్లా ఉండదు. 7/7 అంటే 7 మనం 7తో డివైడ్ చేస్తే 7 1 7 0 ఇస్ ద రిమైండర్. మనకు కావాల్సింది రిమైండర్ కాబట్టి ఏం రిమైండర్ రాదు కాబట్టి దాని 7ని కూడా మనం ఏం తీసుకోవాలి, ఆదివారము తీసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు మనకు ఈ 3 కోడ్స్ ఉంటే ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ను ఈజీగా చేయొచ్చు. ఇందులో మీకు నేను టైప్ 1 టైప్ 2 టైప్ 3 టైప్ 4 అని ఇట్లా ఇంట్రడ్యూస్ చేసి చెప్తానన్నమాట. సో ఇక్కడ మనం శతాబ్దపు కోడు, నెల కోడు, అలాగే వారపు కోడు. సో ఫస్ట్ మనము శతాబ్దపు క్వశ్చన్లు ఏదన్నా మీకు హైలీ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ మనము కొంచెం హై స్టాండర్డ్ క్వశ్చన్స్ తీసుకుందాం. టైప్ 1 ఇందులో మీకు టైప్ 1 టైప్ 2 అని నేను ఇంట్రొడ్యూస్ చేస్తుంటాను. టైప్ 1 మోడల్కి వచ్చేసి ఏం చేస్తామంటే, సో ఒక ఓల్డ్లో ఒక డేట్ ఇస్తారు, డేట్ ఇచ్చి ఆ రోజు ఏ వారం అంటాడు కదా. అందులో మనము చాలామంది క్వశ్చన్ చెప్పేది నేను కూడా మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, సో 1947 ఆగస్టు 15, 1947 ఆగస్టు 15 ఈ యొక్క ఏ దినము ఏ రోజు అంటాడు. సో ఏ రోజు అంటాడు అంటే 1947 ఆగస్టు 15 ఏ రోజు అంటే ఏ వారము ఏ దినము అంటాం కదా, అలా ఏ రోజు అంటాడు. అంటే 1947 ఆగస్టు 15 రోజు సండేనా మండేనా ట్యూస్డేనా ఇలా క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు మనం సింపుల్గా దీనికి 5 స్టెప్స్. ఫస్ట్ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ గుర్తుంచుకోండి, నేను ఇలా వెర్టికల్గా నేర్పిస్తాను. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఈ విధంగా నేర్పిస్తాను. ఫస్ట్ మనం డే తీసుకోండి, డే కోడ్ డే. సెకండ్ స్టెప్లో స్టెప్ 1 అనమాట. స్టెప్ 1లో డే. స్టెప్ 2లో డే వచ్చింది కదా, డే తర్వాత మంత్. సో ఇక్కడ మనం డే అంటే డే అంటే మనకి ఇక్కడ డేట్ తీసుకోవాలన్నమాట. డే అంటే ఇది ఒక డేట్, ఏ తారీఖు ఇస్తే ఆ తారీఖు తీసుకోవాలా. ఆ తర్వాత మంత్ కోడ్ అనమాట. నెక్స్ట్ మూడోది ఏంటి మనకి ఇక్కడ, సో మంత్ కోడ్. నెక్స్ట్ థర్డ్ ఏంటి, ఇయర్లో లాస్ట్ 2 digits. ఇది ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తుంది అనుకుంటారు. సంవత్సరపు చివరి 2 సంఖ్యలు. సంవత్సరపు చివరి 2 సంఖ్యలు. మూడో స్టెప్. స్టెప్ 1 ఏంటిదండి, మనం డేట్ తీసుకోవాలి, ఏ రేస్ ఇస్తే ఆ తారీఖు. స్టెప్ 2 ఏంటి, మంత్ కోడ్ తీసుకోవాలి. మూడో స్టెప్ ఏంటి, సంవత్సరపు చివరి 2 సంఖ్యలు. నెక్స్ట్ స్టెప్ 4, ఇక స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 4లో సో లీపు సంవత్సరాల సంఖ్య. లీపు సంవత్సరాల సంఖ్య అంటే ఎన్ని లీపు సంవత్సరాలు వస్తున్నాయి. నెక్స్ట్ స్టెప్ 5లో శతాబ్దపు కోడ్. ఇది ఎలా గుర్తుంచుకోవాలి అని కన్ఫ్యూజన్, ఏం కన్ఫ్యూజన్ లేదండి, చాలా ఈజీ. మనం ఎప్పుడైనా డేట్ రాష్ట్రంగా పుట్టినరోజు వేసే పలానా తారీఖు, పలానా మంత్, పలానా సంవత్సరం అంటాం. డేటు, నెల, సంవత్సరం వరకు ఓకే. సంవత్సరంలో లాస్ట్ 2 digits తీసుకోమన్నాం. కాకపోతే నెలకు మాత్రం కోడ్ తీసుకోమన్నాం, అదొకటి. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంది, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్.
అంటే ఇది ఒకటి చాలా ముఖ్యమైన పాయింట్, ఎందుకంటే లీప్ సంవత్సరం మనం లెక్కలోకి తీసుకోవాలి కాబట్టి లీప్ సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి అని తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటిది, శతాబ్దపు కోడ్ ఫస్ట్. ఇప్పుడు ఇది ఇందులోకి మనం ఫస్ట్ ఏం తీసుకుంటాము, 15 ఆగస్టు 1947 కాబట్టి డేట్ 15వ తారీఖు తీసుకున్నాం, 15 వచ్చింది. నెక్స్ట్ అలాగే మంత్ కోడ్ ఏంటి మనకు, ఆగస్టు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఆగస్టు అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఆగస్టుకి ఎంత వచ్చింది, 2 వచ్చింది కాబట్టి 2 తీసుకోండి, అంతే, ఏం అవసరం లేదు. ఇక మంత్ కోడ్ ఆగస్టు కాబట్టి ఇక్కడ ఆగస్టు ఉంది కాబట్టి 2 కోడ్. నెక్స్ట్ సంవత్సరం చివరి 2 సంఖ్యలు ఏంటి, 47 కాబట్టి 47 తీసుకుందాం, చాలా ఈజీ. నెక్స్ట్ లీప్ సంవత్సరాలు ఎన్ని, ఈ 47ను మనము 4 చేత భాగిస్తాం. ఎప్పుడైనా కానీ లీప్ సంవత్సరాలు అన్నప్పుడు 4 చేత భాగించాలి, అదనపు రోజులు అన్నప్పుడు 7 చేత భాగించాలి. 4 11 44 అంటే 11 లీప్ సంవత్సరాలు వస్తాయి. కాబట్టి మనము లీప్ సంవత్సరాల సంఖ్య ఎంత, 11. ఈ లీప్ సంవత్సరాల సంఖ్య 11 వచ్చిన తర్వాత శతాబ్దపు కోడు. శతాబ్దపు కోడ్ ఏది, 1947 సంవత్సరం. 1900 సంవత్సరం అంటే 2000 సంవత్సరం కంటే ఒక రోజు ముందు. ఇక 1900 సంవత్సరానికి ఏమొచ్చింది కోడ్ మనకు, 0 వచ్చింది. కాబట్టి ఇవన్నిటి మనం కూడతాం. సో చూడండి, 1 8 10 15 17కి 5 చేతన 1 2 6 6 1 7 మొత్తం 75 వచ్చింది. మొత్తం గుర్తు ఏంటి వచ్చింది మనకు 75. ఎప్పుడైనా కానీ మనము అదనపు రోజులు తెలుసుకోవాలంటే ఏం చేయాలా, ఈ 7 చేత భాగించాలి. కాబట్టి ఈ 75ని మనము 7తో భాగిస్తాం. 7 1 జా, సో 7 10 జా 70 కదా, 70 శేషం ఎంత వచ్చింది మనకు, 5 వచ్చింది. ఈ 5 అంటే 5వ రోజు, దీని అర్థం ఏంటిది, 5వ రోజు. 5వ రోజు మనకు వారం కోడ్లలో 5వ కోడ్ దేనికి వచ్చింది మనకు, శుక్రవారం వచ్చింది. సో కాబట్టి 5వ రోజు మనకి ఏం ఆన్సర్ వస్తుంది, శుక్రవారము. సో ఈ విధంగా సింపుల్గా నేను ఇలా వెర్టికల్గా రాయడానికి కారణం ఏంటంటే అర్థం కావడం కోసమే ఇలా రాశాను. మనం అడ్డంగా కూడా టక్క 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 రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు క్వశ్చన్ 1947 ఆగస్టు 15వ తారీఖు ఏ వారము అన్నప్పుడు మనం ఫస్ట్ డేట్ తీసుకోమన్నాము, ఆ తర్వాత నెల తీసుకోమన్నాము, ఆ నెలలో కోడ్ తీసుకోవాలా. మూడవది సంవత్సరంలో చివరి 2 సంఖ్యలు తీసుకోమన్నాము. నాలుగవది లీప్ సంవత్సరాలు ఇది ఒకటి చాలామంది మర్చిపోతారు, లీప్ సంవత్సరాలు తీసుకోమన్నాము. 5వ స్టెప్ ఏమన్నామని అంటే శతాబ్దం కోడ్ తీసుకోమన్నాం. కాబట్టి ఈ విధంగా ఆన్సర్ మనకు 5వ రోజు వచ్చింది. కాబట్టి ఇంత శేషం 5 మిగిలింది కాబట్టి ఈ 5వ రోజును శుక్రవారంగా తీసుకోవాలి. ఇంకో క్వశ్చన్ మీకు ఇస్తాను, ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో రెండవ క్వశ్చన్. ఇప్పుడు రెండవ క్వశ్చన్లో ఎగ్జాంపుల్, సో గాంధీజీ 1869 అక్టోబర్ 2 గాంధీజీ అక్టోబర్ 2వ తారీఖున పుట్టిండు. అంటే సో గాంధీజీ 2 అక్టోబర్ 1869 రోజు కదా, రోజు జన్మించాడు కదా, జన్మించాడు. ఆ రోజు ఏ వారం, ఆ రోజు ఏ వారము, ఓకే. గాంధీజీ 2 అక్టోబర్ 1869 సంవత్సరంలో పుట్టాడు. అబ్బా 1869 సంవత్సరం, ఆ సంవత్సరం నేను అప్పటికి నేను పుట్టలేదు, నాకు తెలియదు, అలాంటి ఏం అవసరం లేదు. సింపుల్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలా, డేట్ తీసుకోవాలా. ఇక స్టెప్ 1 ఇట్లా అడ్డంగా రాస్తున్నాను, 1 స్టెప్ 2 3 4 5. ఈ స్టెప్ 1లో ఏం తీసుకుంటాం మనము, డేట్ తీసుకుంటాం. డేట్ ఎంత, 2 ప్లస్ స్టెప్ 2లో కదా, ఈ స్టెప్ 2 ఏం తీసుకుంటాం మనము, ఓకే. స్టెప్ 1లో ఏం తీసుకున్నాం, డేట్ తీసుకున్నాం. ఆ తర్వాత స్టెప్ 2లో ఏంటి మనకు, అక్టోబర్ అనేది మంత్ కోడ్. అక్టోబర్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 0 కోడ్. కాబట్టి స్టెప్ 2లో 0. నెక్స్ట్ ప్లస్ స్టెప్ 3లో ఏంటి మనకు, స్టెప్ 3లో సంవత్సరంలోని చివరి 2 అంకెలు. సంవత్సరంలో ఏంటి 69 కాబట్టి 69 తీసుకున్నాం. ప్లస్ స్టెప్ 4 ఏంటిది, స్టెప్ 4లో మనకు లీప్ సంవత్సరాలు కాబట్టి 69 మనం డైరెక్ట్గా 4తో భాగిస్తే 4 1 4 2 మిగులుతుంది, 4 ఏళ్ళ 28 అంటే మనకు ఇక్కడ 17 వారాలు వచ్చినాయి. సో కాబట్టి 17 ఏంటి మనకు లీప్ సంవత్సరాలు. సో కాబట్టి 17 తీసుకుంటాం. ప్లస్ లాస్ట్కు శతాబ్దపు కోడ్ అన్నాం. ఈ శతాబ్దపు కోడ్ మనకు ఏ సంవత్సరం శతాబ్దపు కోడ్, 1800 మీకు ఎక్కడ ఉంది, ఇక్కడ చూసుకోండి. 1800కి ఏమొచ్చింది, 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 తీసుకుందాం. సో ఈ యొక్క స్టెప్ 1, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అంటే 2 ప్లస్ 0 ప్లస్ 69 ప్లస్ 17 ప్లస్ 2. దీని అన్ని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 7 7 2 9 9 18 18 2 20 0 కదా, చేతన 2. సో 2 1 3 3 6 9 మొత్తం 90 వచ్చింది. ఈ 90ని మనం ఏం చేయాలి, ఇప్పుడు మనము 7తో భాగించాలి. 7 1 7 20 మిగులుతుంది. సో 7
20 మిగులుతుంది, 7 2 జా 14, 14 అంటే ఎంత మిగులుతుంది, 6 మిగులుతుంది. మనకు ఇక్కడ శేషం ఎంత, మనకు 6. శేషం 6 అంటే మనకు కావాల్సింది ఇదే కదా, శేషమే కావాలా. కాబట్టి 6వ రోజు మనకు డే కోడ్లో 6వ రోజు ఏం వారము, శనివారము. 6వ రోజు ఏం వారం, మనకు శనివారము. క్లియర్ కదా. సో కాబట్టి ఇట్లా సింపుల్గా ఇన్ని స్టెప్స్ కూడా మీకు అవసరం ఉండదు. కొంచెము ఈ 2 కోర్స్ మొత్తం గుర్తుంచుకుంటే ఏ క్వశ్చన్కి ఆన్సర్ సింపుల్గా చాలా చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఇంకో క్వశ్చను, ఇక అంతెందుకు సార్, ఈరోజు ఇయర్ డేట్ నేర్చుకుందాం. మనకు ఈ గాంధీజీ పుట్టింది 1816 అక్టోబర్ 2 నాడు. ఆ రోజు ఏం వారము నీకు తెలియదు, నాకు తెలియదు. 1947 ఆగస్ట్ 15 నీకు తెలియదు, నాకు తెలియదు. ఈ రోజు తీసుకుందాం. అంటే ఈ రోజు ఏ వారం, మన క్యాలెండర్లు అందరికీ తెలుసు. మన దగ్గర పెన్ను, మన క్యాలెండర్ ఉన్నది, మనకి ఆల్రెడీ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఈరోజు అనగా ఈరోజు మనకు 30 అక్టోబర్ 2019 ఏ రోజు, ఏ వారము అనుకుందాం. ఈరోజు 30 అక్టోబర్ 2019 ఏ వారము. ఈరోజు అనగా మనం ఇది లైవ్ క్లాస్ అనమాట. ఎందుకంటే ఇక కన్ఫ్యూజన్ ఉండదు. ఈరోజు ఇప్పుడు ఈరోజు మనకు రావాలా, మనం క్యాలెండర్ ప్రకారంగా చేస్తే ఈరోజు మనకు ఏదో మీకు తెలుసు. మీ దగ్గర క్యాలెండర్ ఉన్నది, మొబైల్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కాబట్టి కరెక్ట్ వస్తే కరెక్ట్. ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. స్టెప్ 1లో ఏం తీసుకుంటాం, మనము డేట్ తీసుకుంటాం కదా, డేట్ తీసుకుంటాం. స్టెప్ 1 30 ప్లస్. ఆ తర్వాత ఏం తీసుకుంటాము, మంత్ కోడ్ తీసుకుంటాం కదా. మంత్ కోడ్ ఎంత, అక్టోబర్. అక్టోబర్ అంటే మనకి ఏమొస్తుంది, అక్టోబర్ మనం ఇక్కడ చూసుకుంటే 0 వస్తుంది. కాబట్టి 0 కదా. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, మనకు ఇయర్, నంబర్ ఆఫ్ సంఖ్య, ఇయర్ అంటే ఎంత, 2019 కాబట్టి 19. సో సంవత్సరం చివరి సంఖ్యలు చీసా. ఓకే. నెక్స్ట్ ప్లస్ 3 4. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఏంటిది, మనకు నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. కాబట్టి 19ని 4 9 4 4 16. ఈ 19లో 4 లీప్ సంవత్సరాలు వస్తాయి. కాబట్టి 4 ప్లస్. సో 4 5 20 అయితే ఇంకెక్కువ అయిపోతుంది. కాబట్టి కాదు. నెక్స్ట్ శతాబ్దపు లీప్ సంవత్సరం 2019 అంటే 2000 సంవత్సరంలోకి కింద దాడుతుంది అనమాట. 2019 అంటే 2099 దాకా. ఎప్పుడేమైనా వస్తుంది, ఎప్పుడు కూడా 2000 సంవత్సరం అనేది మనకు 400తో భాగించబడుతుంది. కాబట్టి కంపల్సరీ 6 కూడా వస్తుంది. 6 ఇప్పుడు అన్నింటిని యాడ్ చేస్తా. 6 4 10 19, 19కి 9 చేతన 1 కదా. 2 2 3 5 59. 59ని మనము ఇప్పుడు ఏం చేస్తాం, 7తో భాగిస్తా. 7 8 జా 56. 56 అంటే 9 3 మూడవ రోజు. సో మూడవ రోజు ఏం వారము, సో 1వది సోమవారము, 2వది మంగళవారం, 3వది బుధవారం. కాబట్టి 3వ రోజు ఏం వారం, బుధవారము. మీరు ఇప్పుడు క్యాలెండర్లో చూసుకోవచ్చు. అంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నారంటే చాలామంది ఏమనుకుంటారు, ఎప్పుడుదో ఉన్న సంవత్సరం చెప్తున్నారు కాబట్టి ఆ డేట్ ఏందో ఎవరికి తెలుసు. ఎప్పటికైనా కానీ మీ బర్త్డే చూసుకోండి, మీ గ్రాండ్ ఫాదర్ బర్త్డే చూసుకోండి, మీ తాతయ్య బర్త్డే, మీ గ్రాండ్ మదర్ బర్త్డే తీసుకోండి, ఎవరు బర్త్డే తీసుకొని ఇది ఏ వారం అంటే ఇట్లా సింపుల్గా ఈ 5 స్టెప్పులు. ఫస్ట్ ఏమన్నాము, డేట్ అన్నాము. సెకండ్ మంత్ కోడ్ అన్నాము. 3 సంవత్సరం చివరి సంఖ్య అన్నాము. తర్వాత లీప్ సంవత్సరాలు అన్నాం కదా. ఆ తర్వాత శతాబ్దపు కోడ్. ఈ 5 పాయింట్లు మనము, ఈ 5 స్టెప్స్ గుర్తుంచుకుంటే ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ మనం సింపుల్గా, ఈజీగా, క్లియర్గా చేయొచ్చు. క్లియర్ కదా. సో దీనికోసం మీరు ఇప్పుడు వ్యోమ.comలో క్లాసెస్ వింటున్నారు. ఈ యొక్క వ్యోమ.com అనేది మీకు చాలా యూస్ఫుల్. ఇక్కడ ఎందుకంటే ఎంతో దూరంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది విద్యార్థులకు ఈ వ్యోమ.com అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ ఇంటి దగ్గరనే కూర్చొని, మనకి ఇప్పుడు మొబైల్ అంతా ఆన్లైన్లో అందరికీ ఇంటర్నెట్లు అన్నీ ఫ్రీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇంటర్నెట్ లేకపోయినా ఈ వ్యోమ యొక్క మీరు సో ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు ఇంటర్నెట్ లేకపోయినా కానీ ఈ యొక్క క్లాసెస్లు అన్నీ మీరు చూడొచ్చు. దాని కొరకు మీరు రెగ్యులర్గా ఈ vyoma.daily.com, vyoma.daily.in అటువంటి అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మాలాంటి రీజనింగ్ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీలు మీకు ఈ యొక్క ఆన్లైన్ ద్వారా క్లాసెస్ ద్వారా వస్తున్నాయి. కాబట్టి మీకు డబ్బులు పొదుపు అవుతున్నాయి, టైము పొదుపు అవుతుంది. అలాగే మీరు ఇంత దూరం హైదరాబాద్కి వచ్చి మీరు ఇక్కడ ఎన్నో కోచింగ్ సెంటర్లో వ్యయ ప్రసారం నోచుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో దానికోసం మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వ్యోమ డైలీ. ఓకేనా, రైట్.